ఒక్కసారి సోయాబీన్ మంచూరియా గిట్ల చేసుక తిన్నారా అంటే చికెన్ మటన్ వెజ్ పన్నీర్ మంచూరియాని దేకనన్న దేకరు కింద పడ్డదాన్ని ఏరి మరి తోడుచుకొని తిన్నా అంటే అర్థం చేసుకోండి ఎట్లా ఉండి ఉంటదో. ఉడుకు నీళ్ళల్లా గట్టిగా దొరకబట్టి పిండిన 5 విడికిల సోయాబీన్ మీదికెళ్ళి 3 చిటికల సోయా సాసు 3 చిటికల అల్లం పేస్ట్ చిటికెన్నర టాటా ఉప్పు 2 చిటికల కారపొడి 4 చిటికల గోధుమ పిండి 10 చిటికల బియ్య పిండిని మంచి కలిపి పరాయి కొట్టుకున్నాక ఎప్పుడు మర్చిపోయినా ఏమనుకోకుండా పిల్లగాల్లో ఒక గంటన్నర మ్యారినేషన్ చేసి పెట్టుకున్న తర్వాత పెంక మీద నూనె గుమ్మరించుకొని పొట్టు దంచిన 15-20 ఎల్లిపాయలు పెద్ద నెల్లంత అల్లం ముక్క 2 పచ్చిమిరపకాయలు చిన్న పావెట్ టమాటా సాసు చెంచాడు సోయా సాసు 2.5 చెంచాల సేజ్వాన్ సాసు గుమ్మరి మాడనియకుండా లోపిలేమిలా పెట్టుకొని బిలాక్ పేపర్ గింతంత మక్క పిండి నీళ్లు పావెడు 65 సుక్కల వినిగర్ కలుపుకుంటా ఉండంగా చిక్క పడుతుందన కమిరిచిన పులి మేకల మీదకెళ్ళి ఉంటే గింతంత బోరిగాన మీదకెళ్ళి పిడికెడు కొత్తిమీరాకేసి కలుపుకుంటా ఉన్నారంటే పక్క కుండలో నోట్లకెళ్ళి జలపాతాలు రాకపోతే చూడుండ్రి బూలక్ష్మి మీద ఒట్టు నాది గ్యారంటీ. ఇక కాలు మీద కాలేసుకొని బూలక్ష్మిని ఊరిచ్చే టైం వచ్చింది పోయేటప్పుడు గంట నప్పుడు మరవకుండా పిల్లగాళ్ళు.